ఎక్కడో ఉండేటువంటి నిత్యముక్తులైనటువంటి వాళ్ళకి పట్టినటువంటి భాగ్యం ఇక్కడ ఇదిగో రేపల్లిలో ఉన్నటువంటి మనందరికీ పట్టింది కదా. ఇంతకన్నా అదృష్టం మనకి ఇంకేం కావాలి? ఏ పుణ్యం చేశామని చెప్పి మన మధ్యన ఈ కృష్ణుడు వచ్చి తిరుగుతున్నాడో కదా. కాబట్టి అలాంటి స్వామి యొక్క అద్భుతమైనటువంటి లీలా వినోదాలన్నింటినీ కూడాను చూసే అదృష్టం మనకి పట్టిందే. త్వత్సైసేవం త్రిభువనాద్భుతమిత్యవైమి యచాపలం చ మమ వాగవివాదగమ్యం తత్కిం కరోమి విరణన్ మురళీ విలాసముగ్ధం ముఖాంబుజముదీక్షితుం ఇక్షణాభ్యాం. స్వామి, ముల్లోకాలని కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి చేష్టల చేత సమ్మోహింపచేయగలిగేటువంటి గొప్ప అందం కలిగినటువంటి మహనీయుడవు నువ్వు. ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడివి నువ్వు. నీ యొక్క బాల్యం మరీ అద్భుతమైనటువంటిది. ఇది త్వత్శైశవం అంటున్నాడు. కృష్ణావతారమే ఒక గొప్పదంటే ఆ కృష్ణావతారంలో బాలకృష్ణుణ్ణి దర్శించటం, ఆయన యొక్క అనుభవం పొందటం అంతకన్నా గొప్పదైనటువంటి విషయం కదా. యచ్చాపలం చ మమ వాగ్గవివాదగమ్యం అన్నాడు. ఇక నేనెలాంటి వాడిని అని అంటే అతి చపలత్వం అంటే స్థిరత్వం లేకుండా ఉండటం. ఒక్క నిమిషం ఉన్నట్టుగా మరొక నిమిషంలో నా మనస్సు ఉండదు. నీ యొక్క సౌందర్యము జీవితాంతం చూసినా తరగనటువంటి సౌందర్యము నీది. నా మనస్సు ఆ నిమిషం కూడా స్థిరంగా ఉండనటువంటి మనస్సు నాది. అలాంటి నేను పోయి తత్కిం కరోమి విరళన్ మురళీ విలాసముగ్ధం ముఖాంబుజముదీక్షితుమిక్షణాభ్యాం. అయ్యా స్వామి, ఉత్తమోత్తముడైన నువ్వెక్కడా, అధమాధముడైనటువంటి నేనెక్కడా? మరి నీ యొక్క సౌందర్యాన్ని నిరంతరం ఆస్వాదించేటువంటి ఒక గొప్ప అదృష్టం మాకు కలగాలి అని అంటే దేని ద్వారా కలుగుతుందయ్యా స్వామి? కేవలం నీ వల్ల, నీ యొక్క దయ వల్లనే అది జరగాలి మాకు. ఇక ఇతరమైనటువంటి మార్గాలు ఏమీ లేవు మాకు, అసలు ఇంకేమీ తెలియదు. మాకు తెలిసిన ఒకే ఒక విషయం ఏమిటి అనంటే, ఏ విధంగా మేము నిన్ను శరణు వేడి నీ యొక్క కృపచేత నీ దర్శనం పొందగలము, అంతే. కాబట్టి అది పొందేటువంటి ఒక అదృష్టానికి మేము నోచుకునేటట్లుగా నువ్వు మాకు చెయ్యి. ఇంతకు మించినటువంటి భాగ్యం మాకు ఇంకేమీ అక్కర్లేదు స్వామి. తత్కిం కరోమి, నేనేం చేయగలను చెప్పు? ఈ మనస్సా నా మాట వినేది కాదు. స్థిరత్వం అనేటువంటి లేనటువంటి మనస్సు ఇది. నీ సౌందర్యమా ఎంత చూసినా కూడా నువ్వు తనివి తీరనటువంటి సౌందర్యం. కాబట్టి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి ఒక కృప ఎవరు కలగచేయాలి అంటే కేవలం నువ్వే కలగజేయాలి తండ్రి, అంతకన్నా ఇంకే మాకేమ. ముగ్ధం ముఖాంబుజముదీక్షితుమిక్షణాభ్యాం. అది కూడా ఎలాగ చూడాలి? ఆనందాశ్రులు అలా 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 రాలుతూ ఉంటే నీ దర్శనం చేసుకోగలిగేటువంటి భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి అందరం కలిసి ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదాం పదండి. నేటికి స్వస్తి.